పశ్చిమాసియాలో అణు కలకలం రేగుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏకైక అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడి ఇప్పుడు పెను సంచలనంగా మారింది. బరాకా న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా చేసిన జరిగిన ఈ దాడితో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఈ దాడి వెనుక ఉన్నదెవరు? ఈ పరిణామం ప్రపంచ శాంతికి ఎలాంటి ముప్పుగా మారబోతోంది? అబుదాబి పశ్చిమ ఎడారి ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై నిన్న అనూహ్యంగా డ్రోన్ దాడి జరిగింది. సౌదీ అరేబియా సరిహద్దుల మీదుగా యుఏఈలోకి 3 డ్రోన్లు ప్రవేశించాయి. అందులో రెండింటిని భద్రతా దళాలు కూల్చివేశాయి. కానీ ఒక డ్రోన్ అణు కేంద్రం సరిహద్దులో దాడి చేయడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఎలక్ట్రికల్ జనరేటర్ దగ్ధం కావడంతో వెంటనే ఎమర్జెన్సీ డీజిల్ జనరేటర్ను ఆన్ చేశారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు ప్రకటించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. యుఏఈ అణు కేంద్రంపై జరిగిన ఈ దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని భారతదేశం గట్టిగా కోరింది. ఈ దాడిని యుఏఈ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉగ్రదాడి అని మండిపడింది. ఈ దాడిని నేరుగా చేసినా లేదా ప్రాక్సీ గ్రూప్ల ద్వారా చేయించినా ఇది తీవ్రమైన రెచ్చగొట్టే చర్య అని యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ స్పష్టం చేశారు. మరోవైపు సౌదీ అరేబియా కూడా ఈ దాడిని ఖండించింది. ఇరాక్ వైపు నుంచి తమ గగనతలంలోకి ప్రవేశించిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. బరాకా అణు విద్యుత్ కేంద్రం అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక న్యూక్లియర్ ప్లాంట్. దక్షిణ కొరియా సహకారంతో సుమారు $20 బిలియన్ వ్యయంతో దీన్ని నిర్మించారు. 2020 నుంచి ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. యుఏఈకి అవసరమైన మొత్తం విద్యుత్లో పావువంతు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి అత్యంత కీలకమైన వ్యూహాత్మక కేంద్రంపై దాడి జరగడం గల్ఫ్ దేశాల భద్రత వైఫల్యాలను కూడా ఎత్తిచూపుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్కు సమయం దగ్గర పడుతోందని, వెంటనే దారిలోకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ రాజకీయాల్లో కాకరేపుతోంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సాయుధ దళాల వేళ్లు ఎప్పుడు ట్రిగ్గర్ పైనే ఉంటాయని ఇరాన్ సైనిక సలహాదారు మెహెన్స్ రెజాయి స్పష్టం చేశారు. ఒకవైపు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని చెబుతూనే మరోవైపు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇరాన్ పంపుతోంది. హిజ్బుల్లా, హౌతీ రెబల్స్ వంటి ఇరాన్ మద్దతున్న గ్రూపులతో ఏ క్షణమైనా మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఆధునిక యుద్ధాల్లో అణు కేంద్రాలు లక్ష్యంగా మారడం ప్రపంచ భద్రతకు అతిపెద్ద సవాల్గా మారుతోంది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా దాడులు, ఇరాన్ బుషేహార్ ప్లాంట్లపై బెదిరింపులు, ఇప్పుడు యుఏఈ బరాకా ప్లాంట్లపై డ్రోన్ దాడి, ఇవన్నీ అణు భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి. యుఏఈ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనది అయినప్పటికీ ఉగ్రవాద దాడుల నుంచి ఇలాంటి కేంద్రాలను కాపాడుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందున్న అతిపెద్ద సవాల్.